అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్. కార్మిక శాఖ మంత్రి కీలక ప్రకటన. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ క్లైమ్ల పరిష్కారంలో రికార్డు సృష్టించింది. 2024-2025లో 5.08 కోట్ల సెటిల్మెంట్ల ద్వారా 2.05 లక్షల కోట్లను అందించామని కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 4.45 కోట్ల క్లైమ్ల పరిష్కారంతో 1.82 లక్షల కోట్లు చెల్లించామని వివరించారు. ఈపీఎఫ్ఓలో వరుస సంస్కరణల ద్వారా ఈ రికార్డు సాధ్యమైందని గురువారం కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. ఈపీఎఫ్ఓలో కీలక సంస్కరణలను అమలు చేశారని, ఆటో సెటిల్మెంట్ సీలింగ్ను కేటగిరీలను పెంచారని, సభ్యుల ప్రొఫైల్ మార్పులను సరళీకరించారని, పీఎఫ్ బదిలీలను క్రమబద్ధీకరించారని, కేవైసీ విధానాన్ని సులభతరం చేశారని, దీనివల్ల సంస్థ పనితీరు మెరుగుపడిందని మంత్రి తెలిపారు. ఆటో సెటిల్మెంట్ విధానంలో 3 రోజుల్లోనే దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.87 కోట్ల ఆటో క్లైమ్ సెటిల్మెంట్లను పూర్తి చేశామని వెల్లడించారు. పీఎఫ్ బదిలీల విషయంలో తెచ్చిన సంస్కరణల వల్ల కేవలం 8% దరఖాస్తులకే సభ్యుడు యజమాని సంతకం అవసరమవుతుందని తెలిపారు. 48% క్లైములు యజమాని జోక్యం లేకుండానే సభ్యుల నుంచి వచ్చాయని మంత్రి మాండవీయ వెల్లడించారు. 44% బదిలీలు దరఖాస్తులు ఆటోమేటిక్గా జనరేట్ అయ్యాయని తెలిపారు. ప్రొఫైల్లో సవరణలపై సంస్కరణలు తెచ్చాక 97.18% సవరణలు సభ్యుల వ్యక్తిగత ఆమోదంతోనే జరిగాయని మంత్రి తెలిపారు. కేవలం 1% దరఖాస్తులకే యజమానుల ఆమోదం కావాల్సి వచ్చిందని వెల్లడించారు. క్లైమ్ల సెటిల్మెంట్లో 1.11% దరఖాస్తులను యజమానులు, 0.21% దరఖాస్తులను ప్రాంతీయ కార్యాలయాలు తిరస్కరించాయని వెల్లడించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.